కొండా సురేఖ విషయంలో ఈరోజు రాజకీయాల్లో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. ఈరోజు రాఖీ ఈ సందర్భంలో ఇప్పటికే 2 సార్లు కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు, మంత్రి సీతక్కతో కలిసి. మొత్తం తెలంగాణ క్యాబినెట్లో ఇద్దరే మహిళా మంత్రులు ఉన్నారు. ఒకరు మంత్రి సీతక్క, ఇంకొకరు మంత్రి కొండా సురేఖ. అయితే ఈ సంవత్సరం కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడతారా లేదా, అసలు అందుకు రేవంత్ రెడ్డి అనుమతిస్తారా లేదా, ఈ విషయం మీద కూడా గతం అంటే ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ నేపథ్యాల విషయంలో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో సుస్మితను తప్పు పట్టకపోగా రేవంత్ రెడ్డిని స్వయంగా దూషించినప్పటికీ నా కూతురు చేసిన వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు అని ఆవిడ ప్రకటించడం ఒకటి. ఇంకో పక్కన ఈ మిగిలిన వాళ్ళు ఎన్నో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వివాదాలు చోటు చేసుకున్నా ఎవరూ కూడా ముఖ్యమంత్రిని స్వయంగా పేరు పెట్టి దూషించింది అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ వల్ల అన్యాయం జరుగుతుంది, సీనియర్ లీడర్స్కి ప్రాముఖ్యత ఇవ్వట్లేదని మాట్లాడారు, కానీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పెట్టి ఎవరూ మాట్లాడలేదు. అటువంటి సందర్భంలో క్యాబినెట్లో ఒక మంత్రి ఉండి తన కూతురు అటువంటి కమెంట్స్ చేస్తున్నప్పుడు దాన్ని ఆవిడ వ్యతిరేకించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ మీద దీని క్రమశిక్షణ పరంగా చర్యలు తీసుకోవాలని, ఆవిడ్ని ఆ మంత్రి పదవి నుంచి తప్పించాలని కూడా కాంగ్రెస్ నేతలు కొందరు డిమాండ్ చేయడం, దీని గురించి మంత్రి కొండా సురేఖ భర్త కూడా మురళీ కూడా బట్టి విక్రమార్కతో భేటీ అవ్వడం, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఇప్పుడు కొండా సురేఖ పోస్ట్ ఉంటుందా, లేకపోతే ఆవిడ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారా, అసలు ఏం జరుగుతుంది ఇన్ని జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి దీని గురించి ఏమాత్రం స్పందించలేదు. అంటే మంత్రి సురేఖ విషయంలో ఆయన ఏం మాట్లాడలేదు. ఇదో పక్కన ఏదైతే టీపీసీసీ కమిటీ ఉందో దాని ప్రకారం నడుచుకుంటూ పోతుంది మహేష్ గౌడ్, వీళ్ళందరూ హ్యాండిల్ చేస్తున్నారు, మీనాక్షి నటరాజన్ ఇటు పోతుంది తప్ప రేవంత్ రెడ్డి స్వయంగా సుస్మిత మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు కానీ చేసిన కమెంట్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రికి సంబంధించి పోయినప్పుడు రేవంత్ రెడ్డి దీని గురించి స్పందించకపోవడం కూడా ఒక రాజకీయ చర్చనీయాంశంగా మారింది. మరి ఒక పక్కన తనపైనే స్వయంగా దూషించినటువంటి కూతుర్ని తప్పు పట్టకుండా రేవంత్ రెడ్డికి ఆ విషయంలో సారీ చెప్పడమో క్షమాపణ చెప్పడమో తెలియక తనందో అటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయకుండా కొండా సురేఖ ఇప్పుడు రాఖీ కట్టడానికి వస్తాను అని చెప్పి ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి చర్చ కూడా నడిచింది. ఎందుకంటే కొంత రాఖీ కట్టి ఇది చేస్తే కొంత వీళ్ళిద్దరి మధ్య రేవంత్ రెడ్డి కొంత దాన్ని మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే దాన్ని పక్కన పెట్టి పర్లేదులే అనుకుని వదిలేస్తారనేటువంటి సంకేతాలను కూడా ఇచ్చినట్లు అవుతుంది. సో ఆ నేపథ్యంలో మొత్తానికి ఎట్టకేలకైతే మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఇది వరుసగా 3వసారి ఆవిడ కట్టడం. ఈ సందర్భంగా ఆవిడ మీడియాతో కూడా మాట్లాడితే ఇక్కడ నేనేమి రాజకీయాలు చర్చించదలుచుకోలేదు, నేను కూడా మీ కుటుంబంలో భాగం అనుకోండి, దయచేసి నన్ను వేరుగా చూడొద్దు అని చెప్పి కమెంట్ చేశారు. బంగారంతో చేసినట్టు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కోసం బంగారంతో తయారు చేయించినటువంటి రాఖీ కట్టారు. ఆవిడ ఆ ముఖ్యమంత్రికే కాకుండా అల్లుడికి మనవడికి కూడా రాఖీ కట్టారు. సో ఈ నేపథ్యాన్ని ఇప్పుడు కొండా సురేఖ వరకు చూస్తే ఎలా చూడాలి తెలంగాణ రాజకీయ పరిణామాల్లో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతో ఇంతో కోపం తగ్గిందని అనుకోవాలా. ఎందుకంటే స్వయంగా తన గురించి మాట్లాడినా సరే రాఖీ పండుగ వస్తే ఆయన చాలా దాన్ని ఏమి ప్రజలకు చెప్పడానికి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వడానికి ఏ కారణం పరమైనా కావచ్చు మొత్తానికి రాఖీ కట్టడానికి అనుమతి ఇచ్చారు. అది చూడడానికి పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ క్షమిస్తుందా లేదా అందే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒక పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు, మంత్రి కొండా సురేఖనే తనకు తానుగా తప్పుకుని తనకు తానుగా రాజీనామా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటే కొంత గౌరవప్రదంగా ఉండదు, ఆవిడ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒక పక్కన కొండా సురేఖ నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయను, నా కూతురు చేసిన వ్యాఖ్యలకి నాకు సంబంధం లేదు అని చెప్పి ఆవిడ చెప్పుకుంటూ ఉంది. అయినప్పటికీ మరి ఈవిడ క్యాబినెట్ క్యాబినెట్లో మంత్రి అయినప్పుడు ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళు లేకపోతే ఎవరైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తప్పుల్లో ఎత్తి చూపితే ఖచ్చితంగా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తారు. మరి స్వయంగా సురేఖ కుటుంబ వ్యక్తి చేసినప్పుడు నాకు సంబంధం లేదండో అందాన్ని అటు క్రమశిక్షణ కమిటీ కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ కానీ అధిష్టానం కానీ అంత తేలిగ్గా తీసుకోలేదు, దాన్ని సీరియస్గా తీసుకుంది. దాన్ని లేఖ రాయమని పంపినా సరే లేఖ అంటే ఈ క్రమశిక్షణ కమిటీ దాని గురించి వివరణ అడిగినప్పుడు కూడా లేఖలో నా తప్పేమీ లేదు, నాకు సంబంధం లేదని కొండా సురేఖ చెప్పడం, దీని గురించి అధిష్టానాన్ని కలిసి కూడా తన తప్పేమీ లేదు, తనైతే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు, నా కూతురికి సంబంధించిన విషయం అంటే కూతురు తను వేరన్నట్టు ఆవిడ చెప్పడం, కానీ తన బర్త్డే సందర్భంలోనే ఇదంతా జరగడం, దానికి కూడా కనీసం ఆవిడ
ఒక చిన్న క్షమాపణ లేకపోతే తన పదవిని నిలుపుకోవడానికి కొంత ప్రమాదంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనప్పటికీ ఈరోజు రాఖీ పండుగ ఆవిడ కట్టినటువంటి రాఖీ వల్ల క్యాబినెట్ మంత్రిగా ఆవిడ కొనసాగుతారా, దీన్ని కొంచెం ఆ దృక్కోణంలో చూడాలా, లేకపోతే దీని మామూలు సహజ పరిణామంగా ప్రతి సంవత్సరం మహిళా మంత్రులు ఇద్దరూ ఆయనకి రాఖీ కడుతున్నారు కాబట్టి దాని గురించి ప్రజలు ఇంకొక రకంగా అనుకోకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి చేశారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి మీరు ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి.